ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి ఈ విషయం తెలియజేశారు. 26, 27 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్న వెదర్ ఆఫీసర్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనంగా బలపడింది. తీరం వైపుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజుల పాటు మరింత బలపడేందుకు సమయం పడుతుంది, తుఫాన్గా మారేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ దిశగా కదులుతుంది, వాయుగుండంగా బలపడడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి? నిన్న మలక్కా జలసంధి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు మలేషియా, దానికి ఆనుకుని ఉన్న మలక్కా జలసంధి వద్ద సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది తదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో తన ప్రస్థానాన్ని కొనసాగించి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. దీనితో పాటుగా కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో కామెరూన్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఈ 2 వ్యవస్థల వల్ల రాబోయే 4 రోజులు కూడా కోస్తా జిల్లాలపై పెద్దగా ప్రభావం ఉండదు. మొదటి 4 రోజులు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మొదటి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. 5వ రోజు తరువాత ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తాలో క్షేత్రీయ విస్తృతి వర్షపాత పరంగా పెరిగే అవకాశం ఉంది. 5వ రోజున ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల, 6వ రోజున కొన్ని చోట్ల, 7వ రోజున అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాలో పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చేసరికి 5వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 6వ రోజు పలు ప్రాంతాల్లో, 7వ రోజు అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో ఉరుములు మెరుపులు కూడా కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 6వ రోజున 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 7వ రోజు భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. 7వ రోజునే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వ్యవస్థ సుదూరంగా ఉన్నందువల్ల అది వచ్చిన తర్వాత పరిణామ క్రమాన్ని అనుసరించి హెచ్చరికలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం ముఖ్యంగా దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో, అనగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 4వ రోజు, 5వ రోజు ఈదురుగాలు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు ఆ ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని, 27వ తేదీ నాటికి దక్షిణ కోస్తా మరియు దానికి ఆనుకుని ఉన్న మిగతా సముద్ర ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని మరియు సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సాధారణంగా వాయుగుండంగా బలపడిన తర్వాతే ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కానీ దూరం ఎక్కువగా ఉండడంతో తుఫాన్ అయిన తర్వాత ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మీకు చెప్పినట్లుగా మొదటి 4 రోజులు కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. 5వ రోజు తర్వాత క్షేత్రీయ విస్తృతి కానీ గాలుల యొక్క ప్రభావం కానీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం కోస్తా జిల్లాల్లో 5వ రోజు తర్వాత వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి 5, 6, 7వ తేదీల వరకు 5, 6, 7వ రోజు వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ దాని పరిణామవశత్తు దాన్ని గమనాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి ఇక 2 రోజుల తరువాత
రేపటికి వాయుగుండం అయిన తర్వాత తదుపరి 2 రోజుల తర్వాత దక్షిణ బంగాళాఖాతంలోకి అది సర్ఫేస్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల 2 రోజుల తర్వాత అనగా 27 తర్వాత దాని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. 27 వరకు పెద్దగా ఇబ్బంది లేనట్టే అనిపిస్తుంది. అంటే కొమరన్ రీజన్ అలాగే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న సిస్టమ్ ఏమైనా ఇంటెన్సిఫై అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఇప్పుడు అది కూడా కొంచెం ఇంటెన్సిఫై అవుతుంది. కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నది ఇప్పుడు కూడా దానికి అనుబంధంగా దానికి ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. తదుపరి రేపటి తర్వాత అది అల్పపీడనం అయిన తర్వాత కూడా ఇంకొంచెం సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తం మీద ప్రస్తుతానికి అండమాన్ సమీపంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా పరిణమించేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ప్రస్తుతం 4 రోజుల పాటు పొడి వాతావరణం, అక్కడక్కడ జల్లులు ఉన్నప్పటికీ కూడా 4 రోజుల తర్వాత దాని ప్రభావం ఏపీపై ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 27వ తేదీ నుంచి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదు. ఇప్పటికే సముద్రంలో వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైనా ఉంటే 27వ తేదీలోపు సురక్షిత తీరాలకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.